ఒకరోజు ఉచ్చైశ్రవము అని దేవేంద్రుడి యొక్క గుర్రం క్షీరసాగర మథనంలో బయటికి వచ్చింది. అది తెల్లగా ఉంటుంది, దానికి ఎక్కడ నల్లటి చుక్క కూడా ఉండదు. అది పాల సముద్రపు ఒడ్డున విహరిస్తోంది. ఈ అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకరోజు సాయంకాలం బయలుదేరి అలా బయటికి వచ్చారు వ్యాహ్యానికి. వినత అంది, అక్క అక్క చూశావే, పాల సముద్రాన్ని చిలికినప్పుడు నురుగు వస్తే ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉందే అక్క. ఆ గుర్రం ఎక్కడా దాని మీద మచ్చలేదే. కద్రు ఒక కావాలని, అంటే శాపం ఫలించే సమయం వచ్చింది. ఆమెకి ఇది తెల్లగా ఉందంటోంది కదా, ఇలా అంటే ఏమవుతుందిలే అని ఆమె అంది, ఏ కళ్ళతో చూస్తున్నావే, దాని తోక నల్లగా ఉంది అంది. అక్క నువ్వే కళ్ళతో చూస్తున్నావే, దానికి నలుపెక్కడుందే, తోక కూడా తెల్లగా ఉంది అని. దగ్గరికి వెళ్ళి చూద్దాం వినత. కద్రువుకి భయం వేసింది. దగ్గరికి వెళితే తోక తెలుపని కద్రువుకి తెలుసు. అందుకే ఆమె అంది, భర్త గారు సాయంకాలం అగ్నికార్యం చేసుకుని ఇంటికి వస్తారు. భర్తృ శుశ్రూష మన ధర్మం, ధర్మం తప్పకూడదు, ఇంటికి వెళ్ళిపోదాం, ఆ గుర్రం అక్కడే ఉంటుంది, రేపు వచ్చి చూద్దాం. సరే పద అని వెళ్ళిపోయారు. కద్రువుకి భయం పట్టుకుంది. ఎందుకనంటే తోక నలుపు కాదు. పందెం పెట్టేసి తొందరపడిపోయి పందెం పెట్టి, ఎవరు ఓడిపోతే వాళ్ళు గెలిచిన వాళ్ళకి దాస్యం చెయ్యాలండి. 500 ఏళ్ల నియమం పెట్ల దాస్యం చెయ్యాలండి. అలాగే అంది వినత ధైర్యంగా, ఎందుకంటే గుర్రంతో ఎదురుకుంటే తెల్లగా కనపడుతోంది కదా అనుకుని. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయినటువంటి కద్రువుకి భయం వేసి పిల్లల్ని పిలిచింది. అన్ని పిల్లలు పావులేగా. పిలిచి, పిల్లలారా నాకు తెలుసురా, ఉచ్చైశ్రవం తోక తెలుపు, కానీ రేపు దగ్గరికి వెళ్ళి చూస్తే మీ పిన్నమ్మ చేతిలో ఓడిపోతాను. దాస్యం చెయ్యాలి, నన్ను ఉద్ధరించడానికి మీరు ఉపకారం చేయండి. మీ శరీరాలు నల్లగా ఉంటాయి, ఒకళ్ళు వెళ్ళి తోకకి చుట్టుకోండి, చుట్టుకుంటే నల్లగా కనపడుతుంది తోక. ఇప్పుడు మీ పిన్నమ్మ నాకు దాస్యం చేస్తుంది అన్నాడు. అంటే పావులు పాపం ఏ మాటకైనా అన్నీ అన్నాయి. అమ్మ నువ్వు అమ్మ, ఆవిడ పిన్నమ్మ, చిన్నమ్మ, ఏమిటి తేడా? అమ్మ పట్ల దోషం అన్యాయం కదూ. నీకు తెలిసి పందెం ఎవరు కట్టమన్నారు? నిన్ను తెలిసి ఎవరు అక్కర్లేని విషయం జోలికి వెళ్ళమన్నారు? మేం వెళ్ళి తోకకు చుట్టుకోవడం ఏమిటి, తోక నల్లగా కనపడడం ఏమిటి, అమాయకురాలి చేత దాస్యం చేయించడం ఏమిటి? ఆ పాపం మాకు అంటుకోదు, మేం చెయ్యమన్నారు. విచిత్రం ఏమిటంటే అక్కరలేని విషయాల జోలికి వెళ్ళిపోయి, అక్కర్లేని పంతాల జోలికి వెళ్ళిపోయి, ఆ పంతాలలోంచి కోపాలు పెరిగితే చిట్ట చివరకు ఆ కోపాలు ఎక్కడికెడతాయో ఎవరూ చెప్పలేరు. మహాభారతం కథనంతటినీ ముందు సూక్ష్మంగా వినతాకద్రువుల కథగా చెప్పాడు వ్యాసుడు. అది ఆయన గొప్పతనం. అదే తర్వాత విస్తరిస్తే కురుపాండవ సంగ్రామం. ముందు దాన్ని తీసుకొచ్చి చిన్నదిగా వినతాకద్రువుల కథగా తీసుకొచ్చాడు. కథగా అంటే జరగనిది కాదు, జరిగినది, ఇతిహాసం. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లలు ధర్మం చెప్పారు. ఆవిడంది, నేను చెప్పిన మాట వినడం అన్నిటికన్నా పెద్ద ధర్మం, అమ్మ మాట వినడం. మీరు వినలేదు సరిగదా, నాకు ధర్మం చెప్తున్నారు. కాబట్టి జనమేజయుడు సర్పయాగం చేస్తాడు రాబో కాలంలో, మీ అందరూ అందులో పడి దర్శించిపోండి. ఎవరు? ఏ తల్లి కశ్యప ప్రజాపతిని వరం కోరి బిడ్డల్ని కందో ఆ తల్లి తన బిడ్డలు నశించిపోయే యాగం జరగాలని నియమం పెట్టి తెల్లబోయారు. అందులో కర్కోటకుడు అని ఒక పాము, ఆయన ఒక్కడు భయపడిపోయాడు. సర్ప జాతి అంతా నశించిపోతుందని, అమ్మ అమ్మ అంత కోపం పెట్టుకోకు, నేను వెళ్ళి చుట్టుకుంటానని తోకకి చుట్టుకున్నాడు. చుట్టుకున్నందుకు పాపం వినత దాస్యం చేసింది. ఆ దాస్యానికి సంబంధించిన ఇతర విషయాలన్నీ నేను గరుత్మంత వాహనం గురించి చెప్పినప్పుడు చెప్తాను. ఇందులో ఆదిశేషుడు, వాసుకి ఇలాంటి సర్పాలు ఉన్నాయి. ఈ ఆదిశేషుడు చూశాడు, ఎంత హీనమైన పనిది. తల్లి ఒకటి తన పిల్లల్ని శపించింది, రెండు పినతల్లికి ఇంత దారుణమైనటువంటి శిక్ష పడేటట్టు చేసింది. తాను అబద్ధమాడుతున్నానని తెలిసి, అబద్ధమాడానని తెలిసి, పోని నిజమే లేవే, తోక నల్లగా ఉంది అక్కడితో వదిలిపెట్టే, నువ్వు నాకు దాస్యం చెయ్యక్కర్లేదులే అనొచ్చు. అనకుండా దాస్యం చేయించుకుంటోంది. ఎందుకని? ఆమెకి కడుపులో ఒక అసూయ ఉంది. ఏమిటా అసూయ? ముందు తనువరం అడిగింది అక్క కాబట్టి. వినతేమంది, ఆమె పిల్లల కన్నా బలవంతులు ఇద్దరు చాలండి. కాబట్టి ఆ ఇద్దరూ చాలా బలవంతులవుతారు. నా పిల్లలకు అపకారం జరుగుతుంది రేపొద్దున, పెద్ద భార్య బిడ్డలు చిన్న భార్య బిడ్డల చేతిలో బాధపడతారు. ఆమె నాకు దాసి అయితే దాసీపుత్రులు దాసులు, వాళ్ళు నా పిల్లలకి సేవ చేస్తారు, వాళ్ళ బలం పనికి రాకుండా పోతున్నారు. ఆవిడ అసూయతో ఆవిడ చేసింది. కథంతా అసూయే. ఏమి జీవితాలు ఇవి?
వీళ్ళెవ్వరికీ సరి అయిన నిలకడ లేదు, ధర్మం గురించి ఆలోచన లేదు. చిచ్చి ఇలాంటి చోట నేను కుటుంబ సభ్యుణ్ణని అనిపించుకోలేను, నా కొద్ది జీవితం అని ఆదిశేషుడు వెళ్ళిపోయాడు. అమ్మని నిందించడం పాపం. జనమేజయ సర్పయాగంలో మీ అందరూ మరణిస్తారని శాపం పెట్టింది. జనమేజయుడు సర్పయాగం చెయ్యాలి అంటే పరీక్షిత్తు వెళ్ళిపోవాలి. పరీక్షిత్తు శరీరం పడిపోతే జనమేజయుడు వస్తాడు రాజ్యానికి. ఈలోగా నేనే వెళ్ళిపోతాను, కైవల్యం పొందుతాను, తపస్సు చేసి వెళ్ళిపోతానని మీతో చెప్పే కదా. ధర్మమునకు 4 పాదములలో ఒకటి తపస్సు. ధర్మాన్ని ఆశ్రయించాడు, తపస్సును ఆశ్రయించాడు మార్గంగా. పుణ్యప్రదమైన ప్రదేశములకు వెళ్ళాడు. ఎందుకంటే ఆ ప్రదేశములలో ఉండే వాతావరణం తపస్సుకి ఆనుకూల్యతనిస్తుంది. అందుకని బదరికావనానికి వెళ్ళాడు. అక్కడి నుంచి గంధమాదన పర్వతానికి వెళ్ళాడు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, నిజంగా ఆ ప్రదేశాలు అలాగే ఉంటాయి, తపస్సుకి ఎంత ఆనుకూల్యతతో ఉంటాయి. ఆ బదరికావనం, గంధమాదన పర్వతం, హిమాలయ పర్వతాలు, దక్షిణాన గోకర్ణం, ఇటువంటి చోటికి వచ్చి విశేషమైన తపస్సు చేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. మరి అంత తపస్సు చేస్తే ఎవరి ధర్మం వాళ్ళకు ఉంటుంది, భగవంతుడికో ధర్మం ఉంటుంది, తపస్సు చేసేవాడికి ప్రత్యక్షం వల్ల ఆయన ధర్మం. అందుకని బ్రహ్మగారు వచ్చారు. అబ్బాయి ఏం కోరుకుని తపస్సు చేస్తున్నావా నువ్వు అని అడిగారు. ఆయన అన్నాడు, నాకు ఏ కోరిక లేదు, అసహ్యం. దేని మీద అసహ్యం అని అడిగాడు. మా అమ్మ మీద అసహ్యం ఉంది, నా తోబుట్టువుల మీద అసహ్యం ఉంది, ఆ కర్కోటకుడి మీద అసహ్యం ఉంది. కానీ నేనేం చెయ్యను, అమ్మని నిందించకూడదు, ఎప్పుడూ నమస్కారం చెయ్యాలి, అది మనసులో భావన. అంత పవిత్రమైన మనస్సున్నవాడు, ధర్మమునకు కట్టుబడినవాడు. అమ్మని ఒక మాట మిగలను అంటే నేను మీకు వివరణ చేస్తున్నాను ఇందులో ఉన్న విషయాన్ని. అమ్మని అనలేను, తోబుట్టువులను అనలేను, బ్రతికుండాలన్న కోరిక ఎవరికి ఉండదు. అందుకని వాళ్ళు ధర్మం తప్పారు, పినతల్లి చేత దాస్యం చేయిస్తున్నారు. నాకు అలా అందులో నేను ఒకడను అనిపించుకోవాలి. ఎందుకంటే మరి ఆ సంతానంలో ఆదిశేషుడు కూడా ఒకడంటారు కదా. నాకు అలా అనిపించుకోవడం ఇష్టం లేదు. ఇలా తపస్సు చెయ్యగా 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 నా శరీరము శిథిలమైపోతుంది, శిథిలమైపోయి శరీరం పడిపోతుంది. పడిపోయిన తర్వాత నేను బ్రహ్మమునందు ఐక్యమైపోతాను. నాకు ఏ కోరిక లేదు, నాకేమీ పొందాలని లేదు, నాకు దేని యందు ఉత్సాహం లేదు, నాకు ఇది అనుభవించాలనేటటువంటి తాపత్రయం లేదు. బ్రహ్మగారు నవ్వాడు. నవ్వి ఆయన ఒక మాట అన్నాడు, అబ్బాయి ఇది నిన్ను చూస్తూ ఉంటే నాకు ఒక విషయం ఇప్పుడు బాగా అర్థం అవుతోంది. ఇది ఎవరన్నమాట? చతుర్ముఖ బ్రహ్మగారు అన్నమాట, సృష్టించిన వాడు అంటున్నమాట. సాధన చేత శేషుడు పెరిగిన స్థాయిని చెప్పాడు. చెప్పన్నాడు, నిత్య సత్య ధర్మ ఋతుండవి అఖిలంబును తాల్పనోపునట్టి ధైర్య వితుడవి. ఇది చిన్న విషయంబు కాదు, ఈ మహీభారంబు నీవు తాల్పవలయు నిష్ఠతోడా అన్నాడు. నీవు నాయన నిత్య సత్య ధర్మ రతుండవి. నీ మనసు ఎప్పుడు ఆనందాన్ని పొందుతుంటుంది. దేనిలో? ఎప్పుడు నీకు సత్యము ధర్మము ఈ రెండే కావాలి. మీరు బాగా పట్టుకోవాలి. దేనికి వాహనం అయ్యాడో తెలుసుకోవాలి. ఈ గుణములు ఉంటే వాహనం అవుతాడు, అది దాని అర్థం. నిత్య సత్య ధర్మ రతుండవి. నువ్వు ఎప్పుడు సత్యము గురించి ధర్మము గురించి ఆలోచిస్తూ ఉంటావు. ధర్మము కదలిక, సత్యము ఆగడం. కదిలి 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 ధర్మం ఏమవుతుందంటే సత్యమునందు నిలబడిపోతుంది. ధర్మాన్ని పట్టుకున్నవాడు సత్యాన్ని చేరుకుంటాడు. కాబట్టి నిత్య సత్య ధర్మ రతుండవి అఖిలంబును దాల్పనోపనట్టి ధైర్యయుతుడవి. నీవు ఎంత ఓర్పంటే నీకు ఇన్ని తెలుసున్నా ఎక్కడ ఎవ్వరి గురించి ఒక్క మాట తప్పు మాట అనలేదు. అసలు లోకంలో ఇది పెద్ద సందేశం. పరమశివుడు తప్పు చేసిన చంద్రుడిని నెత్తి మీద పెట్టుకున్నాడు, హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నాడు తప్ప పైకి వదలలేదు. నీకు ఏదైనా విషయం తెలిసినా ఇక్కడే పెట్టుకో తప్ప పైకి మాట్లాడవద్దు, వాళ్ళు లేనప్పుడు మాట్లాడవద్దు. నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే వారి ముఖం మీదను చాలా ఉత్తమమైన పద్ధతి తప్ప చాటున అనవద్దు. కాబట్టి ఎంత ఉత్తముడవయ్యా, నీకు ఎంత ఓర్పయ్యా. నిజంగా నీ ఓర్పు చూస్తే నాకు ఒక విషయం అర్థమవుతోంది. అఖిలంబును తాల్పనోపనట్టి ధైర్యయుతుడవీయు. సమస్తాన్ని భరించగలిగినటువంటి ఓర్పు నీకు ఒక్కడికే ఉంది, ఇతరులకు లేదు. అసలు నిజంగా చెప్పాలి అంటే ఆ ఓర్పునందే ఈ సమస్త జగత్తు నిలబడింది.
రామాయణంలో కుశనాభుడు కూతుళ్లతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, క్షమాదానం, క్షమాధర్మం, క్షమా సత్యం హి పుత్రికా, క్షమా యశ, క్షమాధర్మం, క్షమయావిష్టితం జగత్. అసలు ఓర్పే ధర్మం, ఓర్పే సత్యం, ఓర్పే దానం, ఓర్పే యజ్ఞం. ఓర్పు లేనివాడు ఏదైనా చేసేస్తాడు. అందుకే అంత ఓర్పు ఉన్నవాడివి. కాబట్టి నీ వలన లోకమునకు ఒక మహోపకారం జరగాలి. మీ అమ్మ ఒక మాట అంది, జనమేజయ సర్పయాగంలో తన పిల్లలందరూ నశిస్తారని శాపం ఇచ్చింది. కానీ నాది పై స్థాయి, నేను సృష్టికర్తని, నీకు ఏమీ అవదు, నిన్ను ఎవ్వరూ చెనకలేరు, నువ్వు సర్పయాగంలో నశించవు. నీ వంటి వాడి వలన ఇన్ని గుణములు ఉన్నవాడివి కాబట్టి నీ వలన లోకమునకు ఒక మహోపకారం జరగాలి. నువ్వు ఈ మహీభారంబు తాల్పవలయు నీవు నిష్ఠతోడా. నిష్ఠ అన్న మాటకు అర్థం, పడగలు కదిపాడనుకోండి భూమి కంపిస్తుంది. అందుకని పడగల మీద భూమిని ఎప్పుడు నువ్వు భరిస్తూ ఉండాలి. అందుకని నువ్వు ఈ భూమిని అంతటిని భరించు, ఇది నీకు నేను ఇస్తున్నటువంటి గొప్ప అనుగ్రహం అంటాడు. అంటే ఆదిశేషుడు వెంటనే బయలుదేరి ఈ భూమిని భరించడం మొదలుపెట్టాడు. ఆనాటి నుంచి ఈనాటికి ఏనాటికి ఆదిశేషుడు భూమిని భరిస్తూ ఉంటాడు. అలా భరిస్తాడా? పాము పడగల మీద ఉంటాయా? నీకు తెలియనివి, నువ్వు చూడనివి, నువ్వు చూసినట్టు ఖండించి మాట్లాడకు. రామాయణం చదువు తెలుస్తుంది కాబట్టి ఆయన పడగల మీద మోస్తూ ఉంటాడు. మూలతత్వం అనంత స్థానము అని హిమాలయ పర్వతాల్లో నల్లటి బట్టలు కట్టుకుని ఆయన తిరుగుతూ ఉంటాడు అని చెప్పి ఆయన గురించి రామాయణంలో వాల్మీకి మహర్షి పేర్కొన్నారు. అనంత దర్శనం అవుతుంది, ఆయన ప్రత్యేకంగా ఫలానా స్థానంలో మూలశక్తి అక్కడ ఉంటుంది అని చెప్పి అటువంటి వాడై ఆదిశేషుడు అని పిలువబడ్డాడు. అన్ని గొప్ప గుణములు కలిగినటువంటి వాడు. ఇప్పుడు ఇన్ని గుణములు కలిగిన వాడు కాబట్టే తల్లి ఇచ్చిన శాపం నుంచి విముక్తి పొందాడు. విముక్తి పొంది తాను భూభారాన్ని వహిస్తున్నాడు. ఆదిశేషుడు భూమిని భరిస్తూ ఉంటాడు. అలా భరిస్తాడా? పాము పడగల మీద ఉంటాయా? నీకు తెలియనివి, నువ్వు చూడనివి, నువ్వు చూసినట్టు ఖండించి మాట్లాడకు. రామాయణం చదువు తెలుస్తుంది కాబట్టి ఆయన పడగల మీద మోస్తూ ఉంటాడు. మూలతత్వం అనంత స్థానము అని హిమాలయ పర్వతాల్లో నల్లటి బట్టలు కట్టుకుని ఆయన తిరుగుతూ ఉంటాడు అని చెప్పి ఆయన గురించి రామాయణంలో వాల్మీకి మహర్షి పేర్కొన్నారు. అనంత దర్శనం అవుతుంది, ఆయన ప్రత్యేకంగా ఫలానా స్థానంలో మూలశక్తి అక్కడ ఉంటుంది అని చెప్పి అటువంటి వాడై ఆదిశేషుడు అని పిలువబడ్డాడు. అన్ని గొప్ప గుణములు కలిగినటువంటి వాడు. ఇప్పుడు ఇన్ని గుణములు కలిగిన వాడు కాబట్టే తల్లి ఇచ్చిన శాపం నుంచి విముక్తి పొందాడు. విముక్తి పొంది తాను భూభారాన్ని వహిస్తున్నాడు. ఇంత భూభారాన్ని వహించడం ఒక్కటే కాదు, ఆయన భగవంతుణ్ణి వహించాడు. ఎవడు సత్యాన్ని లోపల పట్టుకున్నాడో, ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు భగవంతుణ్ణే పట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు భగవంతుణ్ణే పట్టుకున్నాడు కాబట్టి భగవంతుడికి వాహనం అయ్యాడు. అది దాని అర్థం. పైకి పాము, లోపల పరమ సౌందర్యం. నువ్వు పైకి అద్భుతంగా కనపడి పెద్ద అంచు పంచకట్టి ఎంతో చక్కగా అలంకారం చేసుకుని కనపడినా లోపల విషం ఉంటే పరమేశ్వరుడికి తెలుసు నిన్నెక్కడుంచాలో. పైకి నువ్వు ఎలా ఉన్నా లోపల అమృతం ఉన్నప్పుడు అది పాము అయినా తెచ్చి నెత్తి మీద పెట్టుకోవడం, కంఠంలో వేసుకోవడం భగవంతుడికి తెలుసు. అది పైకి పాము శరీరం, కానీ దాని గుణములు సర్వోత్కృష్టములు. అందుకే నాకేం వద్దు, నేను వదిలిపెట్టేస్తాను అన్నీ అన్నవాణ్ణి కాదు. నువ్వు భూభారం వహించమని ఆ గుణముల చేత భగవంతుణ్ణి లోపల వహిస్తున్నాడు. పై శరీరం కాదు గొప్ప, లోపల గుణములు గొప్ప. నువ్వు ఎవడివి అన్నది నాకు అనవసరం, నువ్వు ఏమిటి అన్నది అవసరం. నీ గుణములు ఎటువంటివి అన్నదాన్ని బట్టి నిన్ను స్తుతించవలసి ఉంటుంది, కీర్తించవలసి ఉంటుంది, గౌరవించవలసి ఉంటుంది. దాని చేత భగవంతుని యొక్క అనుగ్రహమునకు పాత్రుడవుతాడు. అందుకే ఆంతర సందేశం ఏమిటి అంటే శేషుడు వాహనమయ్యాడు, ఆదిశేషుడు వాహనమయ్యాడు అన్న మాటకు అర్థం ఆయన వహిస్తున్నాడు. వహిస్తున్నాడు అంటే భరిస్తున్నాడు. ఎలా భరిస్తున్నాడు అంటే నిరంతరము గుణముల వలన భగవంతుణ్ణే లోపల పెట్టుకున్నాడు. అదేం చిన్న విగ్రహం కాదు లోపల పెట్టుకోవడానికి. సత్యధర్మములను పట్టుకొనుటయే భగవంతుని పట్టుకొనుట. నేను అందుకే మీతో నా ఉపన్యాస ప్రారంభంలో ఒక మాట చెప్పా, సమస్త వాంగ్మయము, సమస్త క్రతువులు, సమస్త ఆరాధనల యొక్క చరమ సందేశం ధర్మమే. కాబట్టి ఇప్పుడు అందుకని మొట్టమొదటనే ఒక మాట అన్నాడు బ్రహ్మగారు, నీవు నిత్య సత్య ధర్మ రతుండవీవు అన్నాడు. నీకు నిత్యము సత్యము ధర్మము కావాలి, వాటిలో రమిస్తావు. కాబట్టి
నీవు భూమి భారాన్ని వహించు అన్నాడు. ఇప్పుడు భగవంతుడికి వాహనమయ్యాడు. వాహనం అవడం కాదు, ఆయన గుణముల చేత భగవంతుడు ఆయన ఏం చేశాడో తెలుసా? ఒకానొక సందర్భంలో ఇద్దరి మధ్య ఒక గొప్ప బంధుత్వం కలిసి అన్నగారు అయ్యాడు. ఎప్పుడు? తమ్ముడిగా వచ్చి. త్రేతాయుగంలో తమ్ముడిగా వచ్చాడు. ఆదిశేషుడే లక్ష్మణస్వామిగా వచ్చాడు. ఆయన ఎప్పుడు లోపల భగవంతుడి గురించి చింతన చేస్తూ ఉంటాడు. ఆ చింతన చేయడంలో ఆర్ద్రత ఉంటుంది. ఆర్ద్రత అంటే తడి. తడి అంటే కరిగిపోయే లక్షణం. అమ్మో రాముడిగా వెళుతున్నాడే, రావణ సంహారం చేయాలి, 16 గుణములు ఉన్నవాడిగా వెళ్ళిపోతున్నాడే భూమి మీదకి, ఎంత నొచ్చుకుంటాడో, ఎన్ని కష్టాలు పడాలో, ఆ రామరావణ సంగ్రామంలో నరుడిగా నిలబడ్డంలో ఎన్ని బాధలు పడవలసి ఉంటుందో. అమ్మో స్వామి ఒక్కడు వెళ్ళడమే, నేను ఆయన వెనకాల పెడతాను, ఆయన్ని కాపాడుకుంటాను, ఆయన్ని రక్షించుకుంటాను. అది ప్రేమ. ప్రేమకి హద్దు తెలియదు. ప్రేమకున్న లక్షణం ఏమిటంటే కరిగిపోయే స్వభావం ఉన్నది. కాబట్టి నేను కాపాడగలనా అన్న భావన ఉండదు, నేను కాపాడుకుంటానంటాడు అంతే. అందుకే నిజానికి కృష్ణుడు పరిపూర్ణావతారం. కానీ పూతనా సంహారం జరిగినప్పుడు ఆవిడ గుండెల మీద పడి పిల్లవాళ్ళ ఏమీ తెలియని వాళ్ళ ఆయన ఆడుకుంటుంటే ఆ యశోద వచ్చి పిల్లాడిని ఎత్తుకుని, అయ్యో పిల్లవాడా, నేలంగూలిన మేటి పెన్నురమపై నిర్భీతి క్రీడించు ఓ బాలారమ్మని మోపు చేర్చుకొని సంస్పర్శించి ఆరార్తుతం గోళాంగూలము తిప్పి గోరదములం చల్లించి గోమూత్రముం చల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబుల అంటారు పోతన గారు. ఆ చిన్ని కృష్ణుడిని తీసుకెళ్లి ఆవు వెనకాతలు నించోబెట్టి తోక తిప్పి పేడ తీసి ఒళ్ళంతా పెట్టి, నీ శిరస్సు గోవిందుడు రక్షించుగాక, నీ భుజమలను కేశవుడు రక్షించుగాక, నీ నాభిని ఏదో హృషికేశుడు రక్షించుగాక. ఎవరు? వాళ్ళందరూ కృష్ణుడే. వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ప్రేమకున్న లక్షణం ఏమిటంటే అందరినీ రక్షించేవాడిని రక్షించుకోవాలనుకుంటుంది, కాపాడుకోవాలనుకుంటుంది. ఆ ప్రేమకున్న లక్షణం అది. అది శేషుడు యొక్క హృదయం. బెంగ పెట్టుకున్నాడు. నరుడిగా విడుతున్నాడే, కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో దితిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే. నరుడు 16 గుణములు కలిగిన వాడిగా వెళ్ళాడు. అందుకే అమ్మ కడుపులో గర్భవాసం చేసి వెళ్ళాడు. ఇంత కష్టపడబోతున్నాడే, నేను కూడా వెనకాతలు వెడితే కొంత కష్టాన్ని నేను భరించచ్చేమో అని తమ్ముడిగా వెళ్ళాడు లక్ష్మణస్వామిగా వెళ్ళి. అందుకే అన్నయ్యను వదలడు. ఆ యుగంలో ఆ అవతారంలో గొప్పతనం ఏమిటంటే, నచితేన వినా నిద్రా లభతే పురుషోత్తమ మృష్ణమన్న ముపానీతామశ్నాతి నచితం వినా అన్నారు మహర్షి బాలకాండలో. ఆ లక్ష్మణస్వామి పక్కన లేడనుకోండి రాముడికి నిద్ర పట్టదు, లక్ష్మణస్వామి పక్కన లేడనుకోండి రాముడికి అన్నం సహించదు. ఇద్దరి ప్రేమ అటువంటిది. భక్తుడి ప్రేమని గ్రహించిన భగవంతుడు కూడా అంత ప్రేమని పొంది ఆర్ద్రత పొందుతాడు. అందుకే లక్ష్మణుడు అంతే అంత ప్రీతి. ఆ లక్ష్మణుడు రాముడి సేవ చేయి అంటే కుదరదు, రాముడు కనపడుతుండాలి, ఎప్పుడు రాముడిని రక్షించుకోవాలి. అందుకని పక్కనే ఉంటాడు. అందుకే ఒకప్పుడు అరణ్యవాసం చేస్తుంటే పిలిచాడు లక్ష్మణస్వామి. పిలిచి అన్నాడు, లక్ష్మణ లక్ష్మణ, ఇంటి దగ్గర కౌసల్యని సుమిత్రని ఆ భరతుడు తిరిగి వచ్చి ఇబ్బంది పెడతాడేమో, ఎందుకైనా మంచిది నువ్వు వెళ్ళిపో అన్నాడు. మిష పెట్టాడంతే. నిజానికి భరతుడు అటువంటి పనులు చెయ్యడని రాముడికి తెలియదా? వెంటనే లక్ష్మణస్వామి అన్నాడు, అన్నయ్య నచ సీత త్వయా హీనా నచాహమపి రాఘవ. నువ్వు ఈ మాట సీతమ్మకి చెప్పచ్చుగా అన్నయ్య, ఆమె కూడా ఇంటికి పెద్ద కోడలుగా. ఇంటికి వెళ్ళి చూడవే, కౌసల్యకి ఇబ్బంది వస్తుందో సుమిత్రకి ఇబ్బంది వస్తుందో, నువ్వు ఉంటే ఇలాంటివి జరగవు, నీ గురించి భయపడతారు కదా, నువ్వు ఉన్నావని, అందుకు నువ్వు వెళ్ళిపో అని చెప్పచ్చుగా. కానీ నువ్వు చెప్పవన్నయ్యా వదినికి. ఎందుకు చెప్పవో తెలుసా? నచ సీతా త్వయా హీనా నచాహమపి రాఘవ ముహూర్తమపి జీవావో జలన్మచ్చా విమాతృతో అన్నాడు. అన్నయ్య సీతమ్మ నిన్ను విడిచిపెట్టి ఉండలేదని నీకు తెలుసు కనుక నువ్వు వెళ్ళమనవు, నన్ను వెళ్ళమంటున్నావు. ఎందుకని? నిన్ను విడిచిపెట్టి వెళ్ళి ఉండి నేను బ్రతకగలదని నువ్వు అనుకుంటున్నావు. కానీ అన్నయ్య నేను వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తే, నేను వెళ్ళిపోతూ తల వెనక్కి తిరిగి చూస్తూ వెళ్తున్నప్పుడు నువ్వు నాకు ఎంతసేపు కనపడతావో అంతసేపు మాత్రమే ప్రాణములతో ఉండి, ఇక నువ్వు కనపడడం ఆగిపోగానే నేను ప్రాణములు వదిలిపెట్టేస్తాను. ఎలా ఉంటుందో తెలుసా అన్నయ్య? బాగా లోతైనటువంటి నీరు కలిగినటువంటి సరోవరంలో ఈదుతున్నటువంటి చేపని అటుగా విడుతున్నటువంటి ఒక వ్యక్తి చేతితో పట్టుకుని తీసి ఒడ్డున పడేస్తే ఒంటికి నీటి తడి ఉన్నంతసేపు మాత్రమే ఎగిరిగిరి కొట్టుకున్నటువంటి చేప
ఇక ఒంటి తడి ఆరిపోయిన తరువాత ప్రాణములను విడిచిపెట్టి నేల మీద పడిపోయినట్టుగా నేను కూడా నువ్వు కనపడినంతసేపు మాత్రమే ప్రాణములతో ఉండి నువ్వు కనపడకపోవడం జరగగానే ప్రాణములు వదిలిపెట్టేస్తానన్నాయా, ఇది నా బలహీనత అని చెప్పాడు. అందుకే రామావతార పరిసమాప్తి చేయించాలి అంటే ఉత్తరాఖండలో లక్ష్మణస్వామిని ముందు పంపించేశాడు. ఆయన సరయూ ప్రవేశం చేసేశాడు. రాముడు నేను ఉండలేనని సరయూ ప్రవేశం చేసేశాడు. శేషుడు తమ్ముడిగా అనువర్తించాడు, బంధువు అయ్యాడు. తమ్ముడిగా వెళ్ళి ఓ మాట అనుకున్నాడు, ఏం సాధించాను? కష్టమంతా అన్నయ్యదే. ఇన్ని కష్టాలు అన్నయ్య పడ్డాడు, పూర్తి స్థాయిలో ఆ కష్టాలు నేను పడి అన్నయ్యని సుఖపెట్టలేకపోయానే, తమ్ముడిగా వెళ్ళడం వల్ల కదా ఈ ఇబ్బంది వచ్చింది, ఈ మాట అన్నయ్యగా వెడతానన్నాడు. ఆ ప్రేమ అది. అందుకు వాహనం అయ్యాడు, లోపల వహించాడు భగవంతుడు. అందుకని ద్వాపరయుగం వచ్చేటప్పటికీ కృష్ణుడి కన్నా ముందు వచ్చాడు, బలరాముడిగా వచ్చాడు. బలము మిగుల కలక బలభద్రుడనిలో ఒక రమణుడగుట చేసి రాముడనియు ఆ సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండనడి గనుడు సుతుడు అంటారు భాగవతంలో. గర్భ సంకర్షణం చేత సంకర్షణుడన్న పేరుతో బలరాముడై పుట్టాడు. పుట్టి నాగలితో భూమినంతటినీ లాగేయగలిగినంతటి బలం, ఎందుకని ఆదిశేషుడి బలం అది. ఆ ఆదిశేషుడు బలరాముడిగా వచ్చి నిరంతరం కృష్ణుడిని రక్షించుకుంటాడు. అందుకే రుక్మిణీ కళ్యాణ సందర్భంలో ఆ వచ్చినటువంటి అగ్నిజ్యోతనుడన్న బ్రాహ్మణుడు ఒక మాట అన్నాడు. ఆ రుక్మిణీదేవి ఇచ్చినటువంటి సందేశాన్ని చెప్పి చదివి వినిపించాడు. వెంటనే బయలుదేరి వచ్చేసేయండి అన్నాడు. తగు నీ చక్రి విదర్భరాజు చదువుకుని తథ్యంబు వైదర్భ్యం, నీకు ఆమె తగుతుంది, ఆమె నీకు తగును, కాబట్టి ఇంకా ఆలస్యం చేస్తావు ఎందుకు? మా ఉపాధ్యాయులయాన పెండ్లి ఎదురు తప్పదు జప్యములేల నీవు నీ తోయము వారి కూడుకొని తోయరుహారణ తెత్తుకాని విచ్చేయుము శక్తులను నురుము చేయుము శుభంబు చేయుమిలన్నాడు. అనేటప్పటికి ఇదిగో వచ్చేస్తున్నాను అన్నాడు. దారుకుణ్ణి పిలిచాడు, రథం పొంచమన్నాడు, రథం ఎక్కేశాడు, వెళ్ళిపోయాడు కుండినపురానికి. బలరాముడికి తెలిసింది, అయ్య బాబోయ్ తమ్ముడు ఒక్కడు వెళ్ళిపోయాట, అక్కడ జరాసంధుడు ఉన్నాడు, శిశుపాలుడు ఉన్నాడు, వీళ్ళందరూ కలిసి తమ్ముడిని ఏమైనా ఇబ్బంది పెడతారేమో అని యాదవ సైన్యాన్ని అంతటినీ తీసుకుని తమ్ముడి రక్షణ కోసం వెళ్ళాడు. అంటే అన్నగారిగా ఉండి ఎప్పుడూ తమ్ముడిగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క సంరక్షణమునందు పరిపూర్ణావతారమైనా సరే అమ్మో నా తమ్ముడు, అమ్మో నా తమ్ముడు, అమ్మో నా తమ్ముడు అని అలా తమ్ముడి మీద పరమ ప్రేమతో కాపాడుకున్నాడు. అంటే వహిస్తున్నాడు లోపల ప్రేమతో, భగవంతుణ్ణి ఎప్పుడూ భరిస్తూ ఉంటాడు, ఆయన గురించే సతతము చింతిస్తాడు. అది వాహనంగా పైకి చూపిస్తే శేషుడి యొక్క వాహనం. ఒకసారి ఇంకొక ఆశ్చర్యం చేశాడు. తన శరీరాన్నంతటినీ కూడా త్యాగం చేసేయడానికి సిద్ధపడ్డాడు. దేనికోసం? లోకోపకారం కోసం పణంగా పెట్టేశాడు శరీరాన్ని. త్రిపురాసుర సంహారం చేయవలసి వచ్చింది. వాళ్ళు 3 పురములకు అధినేతలు, 3 రాక్షసులు. వాళ్ళు వరం అడిగారు బ్రహ్మగారిని, 3 పురములు తయారు కావాలి, అవి ఎప్పుడు నిలబడకూడదు, ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. ఒకటి బంగారముతో, ఒకటి వెండితో, ఒకటి ఇనుముతో తయారు కావాలి. అవి అలా తిరిగి 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 కొన్ని వేల సంవత్సరముల తర్వాత ఒక్కరోజు మాత్రమే మధ్యాహ్నం వేళలో ఒక సరళ రేఖలోకి రావాలి. అలా సరళరేఖలోకి వచ్చి కొంచెం సేపు ఉంటాయి. అప్పుడు పుష్కరావర్త మేఘములు కురుస్తూ ఉండాలి. ఇత పూర్వం ఎప్పుడూ లేనటువంటి రథమిక్కి దేవతా సార్వభౌముడైనటువంటి వాడు ఇత పూర్వం సృష్టిలో లేని ధనస్సు పట్టుకొని, ఇంతక పూర్వం సృష్టిలో లేని వింటినారి కట్టి, ఇత పూర్వం సృష్టిలో లేని బాణం పట్టుకొని, ఆయన కానీ ఆ బాణాన్ని ఆ సమయంలో ఆ క్షణంలోనే విడిచిపెడితే 3 పురములు దగ్ధమై మరణిస్తాం, లేకపోతే మమ్మల్ని మళ్ళీ 1000 సంవత్సరములు దాటే వరకు ఎవడు తప్పకూడదన్నాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. వాళ్ళ ఆగడాలు పెరిగిపోయి దేవతలందరూ దేవతా సార్వభౌముడు కనుక పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా శివ, నువ్వు తప్ప ఎవరు నిర్జిస్తారు, కాబట్టి బయలుదేరి త్రిపురాసుర సంహారం చేయి అన్నారు. ఇత పూర్వం సృష్టిలో లేని రథం కావాలి, అందుకని ఈ భూమిని అంతటినీ రథం చేసుకున్నాడు. ఈ భూమిని లాగడానికి గుర్రాలు కావాలి, వేదాలు గుర్రాలు చేసుకున్నాడు. వీటిని నడపడానికి కొరడా కావాలి, ప్రణవాన్ని కొరడాగా చేసుకున్నాడు. మేరు పర్వతాన్ని తీసుకొచ్చి ధనస్సుగా చేసుకున్నాడు. దానికి వింటినారి కావాలి, ఆదిశేషుణ్ణి తీసుకొచ్చి వింటినారి చేసుకున్నాడు. ఆయన ఒప్పుకున్నాడు, నన్ను వింటినారిగా వాడుకో, లోకహితం కోసం త్రిపురాసుర సంహారంలో నన్ను వింటినారిగా వాడుకోమంటే పైన కింద కట్టేసి మేరు పర్వతం అనబడేటటువంటి పెద్ద ధనస్సు కట్టాడు. నారాయణుణ్ణి బాణం చేశాడు. దాన్ని తీసుకొచ్చి కాలాగ్ని అనబడేటటువంటి విషంలో మునుకు ముంచి ఆ పావుకి తొడిగి బాణాన్ని లాగుతున్నాడు. అక్కడ ఒక చమత్కారం జరిగింది అన్నారు భీమఖండ.